కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. థ్యాంక్ యూ. మీ నవలలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఇది మన ప్రజాకవి కాళోజీ బయోపిక్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి ప్రశంసలు ఎదుర్కొన్నారు? అంటే ప్రశంసలు ఎట్లా వచ్చినాయి మీకు? నా పుస్తకాలన్నిటికీ అద్భుతమైన అనుభవం. నాది 40వ నవల. ఇప్పుడు ఈ షార్ట్ కెమెరా యాక్షన్ కట్ ఇది 40వ నవల. నా నవలలన్నీ దాదాపు ప్రముఖ పత్రికల్లోనే ప్రచురించబడ్డాయి అన్నమాట. అంతకుముందు నవ్యలో ఒక 6 నవలలు పడ్డాయి. ఇందులో ఇది 2వది. 7 నవలలు సినిమా రంగానికి సంబంధించిన పత్రికలలోనే వచ్చాయి. కాబట్టి పత్రికలకు ఒకప్పుడు బాగా బాగా ప్రాచుర్యం ఉండి బాగా పాపులర్ ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గింది, చాలా వరకు తగ్గింది. 90% తగ్గింది. 10% పీపులే చదువుతున్నారు. ఇక సినిమాల కంటే నా మొదటి సినిమా అమ్మా నీకు వందనం అన్నమాట. అంటే అదేంటి, ఒక సరోగసి బేస్డ్ అనమాట. కృత్రిమ గర్భధారణ అని ఆ మధ్య బాగా జరిగింది మన తెలుగు రాష్ట్రాలలో. అంటే వేరే వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకొక అమ్మాయి వాళ్ళ పిల్లల్ని కని ఇవ్వడం అనే ప్రక్రియ జరిగింది. దాని చాలా కాంట్రవర్షియల్ అయింది, కమర్షియల్ అయింది అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు నేను తీసిన సమయంలో అది అప్పుడు హైదరాబాద్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ సరోగసీస్ ఆఫ్ ద వరల్డ్. అన్ని సరోగసి ఆపరేషన్లు ఇక్కడ జరిగేది అనమాట. దానివల్ల సమాజంలో కొన్ని విపరీత ధోరణులు ఏర్పడ్డాయి. అవన్నీ వాటిని అందులో చూపిస్తూ అమ్మా నీకు వందనం అని ఒక సినిమా తీశాను. దానికి భరతముని ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అవార్డు అని ఒకటి ఇచ్చారు. తర్వాత నేను తీసింది ప్రణయ వీధుల్లో పోరాడే ప్రిన్స్ అని తీసాం అనమాట. అంటే అది రామప్ప గుడి, మనకు దేవాదుల ప్రాజెక్ట్ వల్ల రామప్ప గుడికి ప్రమాదం ఉందని ఒక ఉద్యమం జరిగిందనమాట. దాని బేస్డ్ తీసాము. తర్వాత ఇంకోటి క్యాంపస్ అంపశయ అని ఒక సినిమా తీసాము. క్రిటిక్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా దాన్ని అద్భుతంగా ప్రశంసించారు. దానికి సినీ గోయర్స్ అవార్డు కూడా వచ్చింది మనకు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రజాకవి కాళోజీ సినిమా తీసినప్పుడు ఇప్పటికి నాకు 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దీనికి, ఈ సినిమాకి. జైపూర్ ఇంటర్నేషనల్, రాజస్థాన్ ఇంటర్నేషనల్, దాదాసాహెబ్ ఫాల్కే. ఈ బయోపిక్ అసలు థియేటర్లో రాకపోవడానికి కారణం ఏంటంటే, అంటే మీరు అనుకోలేదా థియేటర్స్ వైజ్గా రిలీజ్ చేయాలని? లేదంటే రిలీజ్ చేయాలనే ప్రయత్నించాం. చాలా మంది కాళ్ళు కూడా పట్టుకున్నాం. పెద్ద పెద్ద సినిమా ఎవరి గుప్పిట్లో సినిమాలు ఉన్నాయో సినిమా థియేటర్స్, వాళ్ళ దగ్గరికి పోయి ఎంత బతిమలాడినా కూడా ఇవ్వలేదు. చిన్న సినిమాల పరిస్థితి ఈ విధంగా. అంటే మనం మళ్ళీ ఎదురు కట్టడం అంటే నాకు ఇష్టం లేదు. ఇంత గొప్ప సినిమా తీసి మళ్ళీ నేను వాళ్ళను ఎదురు కట్టి తీసుకోవడం ఏంటి? దాంట్లో కూడా చాలా మోసాలు ఉన్నాయి అన్నమాట. మనతోటి క్యూబ్ అండ్ యూఎఫ్ఓ అనే కంటెంట్ ప్రొవైడర్స్ ఉంటారు. వాళ్ళు సినిమాకు ప్రతి వారానికి 11,500 తీసుకుంటారు మన దగ్గర, ఈ కంటెంట్ ఇచ్చినందుకు థియేటర్ వాళ్ళకు. మన సినిమా నడవకుంటే వాడు ఒకరోజు వేస్తాడు, మిగతా 11,500 వాళ్ళే ఉంచుకుంటారు. మనకు నష్టం అది. 20-30 సినిమాలైనా కూడా మనకు థియేటర్లలో వేసినా కూడా 3-4 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి పబ్లిసిటీ చేయాలి, మళ్ళీ దానికి థియేటర్లకు రెంట్ కట్టాలి, ఒక 10-15 లక్షలు అవుతుంది అన్నమాట. మనం తీసిన బడ్జెట్లో పావు వంతు మళ్ళీ రిలీజ్ కోసమే ఖర్చు పెట్టడం అనేది నాకు ఎందుకో అది కూడా మోసమే జరుగుతుంది, మనకు వేయరు అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళ సినిమాలు కూడా అట్లాగే జరిగాయి. మనం అన్ని థియేటర్లకు వెళ్ళలేము, వాడు వేసినామంటాడు, అక్కడ వేయరు, వాళ్ళు పాత సినిమాలు ఏవో నడుపుకుంటారు. ఆ విధంగా డబ్బులు కట్టి వేయడం ఇష్టం లేక నేను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయాను. అందుకు ఇప్పుడు ఫైనల్లీ టీవీ అంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. అది కాకుండా ఇప్పుడు సినిమాల పరిస్థితి ఎట్లయిందంటే, ఈ ప్రతి సినిమాకు ఒక టార్గెటెడ్ ఆడియన్స్ అని ఉన్నారనమాట. టార్గెటెడ్ ఆడియన్స్ అంటే ఇప్పుడు హీరో బేస్డ్ ఆడియన్స్ అనమాట. ఇప్పుడు ఒక హీరోకు కొంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళే చూస్తారు ఆ సినిమాలు. బాగలేవని మనం బయట సమాజంలో అందరూ ఈ సినిమాలు చెత్త సినిమాలు అన్నీ వస్తున్నాయని అందరూ అంటుంటారు. మంచి సినిమాలు రావడం లేదు, రొడ్డో కొట్టుడు సినిమాలు వస్తున్నాయని. కానీ వాళ్ళు ఎవరు సినిమా థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు కాదు. ఓటీటీలోనో టీవీలోనో వస్తే ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు. వాళ్ళు సినిమా థియేటర్లకు రారు, వచ్చే వాళ్ళకు మనకి నచ్చవు. అట్లాంటి పరిస్థితులలో నాకు బెస్ట్ ఆప్షన్ ఈజ్ టీవీ ద్వారా ప్రపంచంలోకి వెళ్ళడమే నాకు అనిపిస్తుంది.